ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 136వ కీర్తన 4వ వచనం. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. భక్తుడు ఇక్కడ చెప్పుచున్న మాటను గమనించండి. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములను చేయువాడు. దేవుడు ఒక్కడే మనకు మహా ఆశ్చర్యమైన కార్యములను చేయువాడు. ఎందుకంటే ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడైన దేవుడు మనము కని విని ఎరగనటువంటి ఆశ్చర్యమైన కార్యములను చేయువాడు ఆయన మాత్రమే. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనుషులు గ్రహించలేనటువంటి గొప్ప కార్యములను చేయగలిగినటువంటి వాడు ఆయన. ఆశ్చర్యకరముగా వేద గ్రంథములో ఆయన చేసిన కార్యములను మనము చదివినా, వాటిని విన్నా, ఇంత అద్భుత దేవుడా ఆయన అని మనము ఆశ్చర్యము చెందుతాం. రాజైన హిజ్కియా కాలములో రాజు హిజ్కియా యొక్క కోటను శత్రు రాజు నిర్బంధించాడు. అస్సూరు రాజులు వారిని నిర్బంధించి వారి కోటలోనికి ఎలాంటి ఆహారము, నీరు లేకుండా వారిని నిర్బంధించారు. దేవుడు హిజ్కియాతో వాగ్దానం చేస్తూ, అస్సూరీయులు నీ కోట మీద ఒక్క బాణమునైనా వేయరు అని అన్నాడు. దానికి దేవుడు అతనికిచ్చిన సూచన ఏమిటో తెలుసా? ఇదిగో, మీరు విత్తనము విత్తకుండా భూమి దానంతట అదే ఫలమునిచ్చును అని అన్నాడు. వారు విత్తకుండానే పంట పండింది. దేవుడు ఆ పంట చేత వారిని పోషించాడు. ఆయన గనుడైనటువంటి వాడు. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములను చేయువాడు. నీవు ఎదురు చూసేటువంటి అద్భుతము నీ జీవితంలో నిశ్చయముగా జరుగుతుంది. నిన్ను నష్టపరచాలని చూచేవారు సిగ్గుపడతారు. నీకు దక్కవలసిన దానిని దక్కకుండా చేయాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు సిగ్గుపడినట్లుగా దేవుడు సకాలానికి నీకు కావలసిన ప్రతి ఆశీర్వాదమును, ప్రతి దీవెనను ఆయన అనుగ్రహించి మిమ్మలను మహా ఆశ్చర్యంలోనికి ముంచెత్తేటువంటి గొప్ప దేవుడు. నిన్ను ప్రేమించిన ఆ దేవుడు ఈ లోకానికొచ్చి తన తన ప్రాణం పెట్టిన మహా ఆశ్చర్యమైనటువంటి దేవుడు నీ పక్షమునున్నాడు. కనుక భయపడకండి. ఇదిగో దేవుడు మహా ఆశ్చర్యమైన కార్యము మీకు జరిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థించుకుందాం. మహాగణుడా, ఆశ్చర్య కార్యములను చేయువాడా, బిడ్డలు ఎదురు చూసే గొప్ప కార్యమును చేసి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభువు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.